డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. ఓకే గైస్, డన్. మై వాయిస్ ఈజ్ క్లియర్ మా? వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. వైశాలి, హరి, వాయిస్ వినపడుతుందా అండి? యా, డన్ గైస్. సో టుడే మనము టాలీ ప్రైమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సంబంధించిన ఫస్ట్ క్లాస్ అన్న డెమో సెషన్ అనేది టుడే క్లియర్ గా మనం డిస్కషన్ చేస్తాం. సో టాలీ ఎందుకు నేర్చుకోవాలి, లైక్ టాలీ నేర్చుకోవడం వల్ల మార్కెట్లో మనకి అవకాశాలు ఎలా ఉంటాయి, జాబ్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రెషర్ శాలరీస్ కానీ ఎక్స్పీరియన్స్ శాలరీస్ కానీ ఎలా ఉంటాయి, సో దీంట్లో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయగలగచ్చు, సర్టిఫికేషన్ ఏ విధంగా మనకు ఉంటుంది, ఓకే. సో దీంట్లో బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఎలాంటి సెక్టార్స్ లో మనకి జాబ్స్ అవైలబిలిటీలో ఉంటాయి, ఏ రేంజ్ లో ఉంటాయి అనేది కూడా టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. ఇప్పటికే లేట్ అయిపోయింది, వీ కెన్ స్టార్ట్. సో బిఫోర్ డెమో స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ మై సెల్ఫ్. ఓకే, పీపీటీ కనబడుతుందామా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? యా, సో నా పేరు లోకేష్, నేను ఎంబీఏ ఫైనాన్స్ చేశాను. జాబ్ రోల్ బిఎఫ్ఎస్ఐ ఆర్ఎస్ఏ టాలీ ప్రైమ్ సర్టిఫైడ్ ట్రైనర్, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ అంటారు. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్ఫోరానా కూడా చేంజెస్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. స్టిల్ నౌ 18,000 ప్లస్ స్టూడెంట్స్ ని ట్రైన్ చేయడం జరిగింది. డిఫరెంట్ సెక్టార్స్ లో స్టూడెంట్స్ కి జాబ్స్ కూడా చూపించడం జరిగింది. లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, లెక్చరర్స్ కి, డాక్టర్స్ కి కూడా మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. స్టిల్ నౌ మనకి ఇండస్ట్రీ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10 years ఉందన్నమాట. సర్టిఫికేషన్ బిఎఫ్ఎస్ఐ, బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్, టాలీ ప్రైమ్ మనకు అవైలబిలిటీలో ఉంది. హాబీస్, లర్నింగ్ న్యూ అప్లికేషన్స్, డెవలప్ న్యూ కంటెంట్, డెలివరీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఫర్ ద స్టూడెంట్స్. గోల్ మినిమం 50K అబౌవ్ స్టూడెంట్స్ ని ట్రైన్ చేయాలి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తో, రియల్ టైమ్ సినారియోస్ తో. ఇది మన యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో తర్వాత మన యొక్క ఇన్స్టిట్యూషన్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్. ఆన్లైన్, ఆఫ్లైన్, వీకెండ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో మనము లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సేల్స్, సర్వీస్, ట్రైనింగ్, కస్టమైజేషన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. టాలీ అసోసియేట్ అండ్ ట్రైనింగ్ పార్ట్నర్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రమ్ బెంగళూరు. మన యొక్క యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్. సో సర్టిఫైడ్ ట్రైనర్, ఏపీ తెలంగాణలో వన్ అండ్ ఓన్లీ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్. ఐఎమ్ ద చెంచుపల్లి లోకేశ్వర ఫ్రమ్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్. మన యొక్క యూట్యూబ్ ఛానల్ టాలీ లోకేష్. ఏపీ తెలంగాణలో మన ఛానల్ #1 గా మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. తెలుగులో నీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, రియల్ టైమ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, సో మార్కెట్ లో ప్రతి స్టూడెంట్ కానీ, లెక్చరర్ కానీ, ట్రైనర్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ టాలీ పరంగా A to Z తెలుగులో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, చాలా మంది స్టూడెంట్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ట్రైనర్స్ కానీ, కాలేజెస్ లో కానీ సో చాలా మంది చెప్పుకుంటున్నారు. మన మెటీరియల్స్ కూడా అమెజాన్ లో ఏపీ అండ్ లైక్ ఇండియాలోనే ఐ థింక్ #1 గా మన మెటీరియల్స్ అనేది మార్కెట్ లో అమెజాన్ లో కూడా, మీషోలో కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఇక్కడ టాలీ లోకేష్ అమెజాన్ లో కూడా మెటీరియల్స్ ఉంటాయి. టాలీ ప్రైమ్ విత్ జిఎస్టి మెటీరియల్, ఇంటర్వ్యూ మెటీరియల్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, S/4HANA మెటీరియల్స్ కూడా అమెజాన్ లో మన మెటీరియల్స్ అనేది మార్కెట్ లో అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే,
సో రీసెంట్ గా మన దగ్గర ట్రైన్ అయిన తర్వాత స్టూడెంట్స్ కు ఏ ప్లేసెస్ లో ఎవరెవరికి ఎంత ప్యాకేజ్ తో జాబ్స్ వచ్చాయి అనేది కూడా మనం ఇక్కడ చూపించడం జరిగింది. సో చరణ్ జూనియర్ అకౌంటెంట్ 1.9 LPA బెంగళూరు. సో మనకి తిరుపతమ్మ జూనియర్ అకౌంటెంట్ వరంగల్ 2.4 LPA. సో దివ్య అకౌంటెంట్ హైదరాబాద్ 1.8 LPA. వీళ్ళందరూ రీసెంట్ గా మన దగ్గర కంప్లీట్ అయ్యి జాబ్ తెచ్చుకున్న వాళ్ళే. భారతి అకౌంటెంట్ 1.4 LPA కడప. ఉమామహేశ్వర్ అకౌంటెంట్ 1.4 LPA కడప. ధర్మారావు అకౌంటెంట్ 1.2 LPA హైదరాబాద్. అండ్ మొబీనా బాను అకౌంటెంట్ కడప. షబీర్ అకౌంటెంట్ హైదరాబాద్. లలిత అకౌంటెంట్ వెస్ట్ గోదావరి. ప్రియా అకౌంటెంట్ హైదరాబాద్. శిరీష అకౌంటెంట్ రంగారెడ్డి. రిహాబ్ క్యాషియర్ కడప. మనము ట్రైనింగ్ తో పాటు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ తో పాటు కాలేజ్ ట్రైనింగ్స్ విత్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఏపీఆర్ తెలంగాణలో ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ ఎంబీఏ చదువుతున్న వాళ్ళకి కానీ కాలేజ్ ట్రైనింగ్స్ అండ్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో వాటితో పాటు ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత టాలీ ప్రైమ్ మనం సర్టిఫికేషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. తర్వాత జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తాం. జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళకు ఆఫర్ లెటర్స్ ప్రొవైడ్ చేసి కంపెనీ పరంగా కూడా మనం ప్లేస్మెంట్స్ అనేది ఇస్తూ ఉంటాం ఏపీ ఆర్ తెలంగాణలో. ఆల్మోస్ట్ మనము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ప్లేస్మెంట్స్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది త్రూ టాలీ కంపెనీ నుంచి. సో ఇదనమాట ఆల్ట్రిస్ టెక్నాలజీ చెన్నై కంపెనీలో ఒక 20 మెంబర్స్ కి ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేసాం రీసెంట్ గా. మనము మాక్ ఇంటర్వ్యూస్ ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కాలేజ్ లెవెల్లో కానీ స్టూడెంట్స్ కి కంప్లీట్ అయిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేసి సో వారు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు, ఎవరు జాబ్ కి ఎలిజిబిలిటీ అవుతారు, ఎలాంటి స్కిల్స్ తక్కువ ఉన్నాయి, వాటిని ఏ విధంగా అప్గ్రేడేషన్ చేసుకోవాలనేది కూడా స్టూడెంట్స్ తో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. సో తర్వాత మన యొక్క కోర్స్ డీటెయిల్స్ వచ్చినట్లయితే టాలీ ప్రైమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్, సెక్టార్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. సో గైస్ ఇప్పుడు ఎలాంటి కంపెనీస్ మీరు చెప్పండి, ఎలాంటి కంపెనీస్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఎంఎస్ఎంఈ సెక్టర్స్ లో? చెప్పండి చెప్పండి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఇంకా ట్రేడ్ కంపెనీస్, ట్రేడింగ్ కంపెనీస్, ఇంకా ట్రేడింగ్ కంపెనీ, ఇంకా స్మాల్ బిజినెస్. ఓకే, వెరీ గుడ్. ఓకే, డన్ గైస్. ఇప్పుడు ఎంఎస్ఎంఈ అంటే మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో అవి దీంట్లో జనరేట్ అవ్వడం జరుగుతుంది. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో మీరు చూసుకున్నట్లయితే ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని ఉపయోగిస్తారు. మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో మాత్రమే మనకి టాలీని ప్రిఫర్ చేస్తారు. టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవరీ ఆఫ్ జిఎస్టీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో డ్యూరేషన్ మనకి 35 నుంచి 45 డేస్ కోర్స్ డ్యూరేషన్ లో మనం ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్, టాలీ ప్రైమ్ రెండింటిని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో టాలీలో మనకి టోటల్ గా 10 మాడ్యూల్స్ ఉంటాయమ్మా. ఆ 10 మాడ్యూల్స్ లో మనకు అవసరమయ్యే 5 మాడ్యూల్స్ గురించి మన యొక్క కోర్స్ డ్యూరేషన్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, టాలీ ప్రొఫెషనల్, జిఎస్టీ యూజింగ్ టాలీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఈ కాన్సెప్ట్స్ ని మన యొక్క 45 డేస్ కోర్స్ డ్యూరేషన్ లో క్లియర్ గా మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ లెవెల్లో ఏ కంటెంట్ వస్తుంది అనేది కూడా మనం ఫర్దర్ స్లైడ్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మన ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ సర్టిఫికేషన్ చూస్తే మీరు కామర్స్ స్టూడెంట్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా టాలీలోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే మినిమం బేసిక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది కంపల్సరీగా మనకు తెలియాలి. డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్. ఇవన్నీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చాలా సింపుల్ గా ఉంటాయి చాలా సింపుల్ గా ఉంటాయి. వీటిని టాలీలోకి ఎలా మ్యాప్ చేయాలి? ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తాం. వీటితో పాటు
డెఫినేషన్ ఆఫ్ జిఎస్టి, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ taxes, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, GSTR1, GSTR2, GSTR3B, జిఎస్టి. సో ఇవి కూడా మీరు టాలీలో ఏ విధంగా మ్యాప్ చేయాలనేది కూడా మీరు క్లియర్ గా చూస్తారు. ఎందుకంటే గాయస్ మీరు గమనించాలి, ప్రతిది కూడా మనం టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిది కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. ఓకే, దాని ద్వారా మనకి సబ్జెక్ట్ అనేది చాలా వరకు గెయిన్ చేసుకోవచ్చు. ఓకే డన్. సో ఇప్పుడు టాలీలోకి జిఎస్టిని ఏ విధంగా మ్యాప్ చేస్తాం? డెఫినేషన్ ఆఫ్ జిఎస్టి, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ taxes, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, GSTR1, GSTR2, GSTR3B, జిఎస్పి. ఇవన్నీ కూడా టాలీలోకి ఏ విధంగా మ్యాప్ చేస్తామని కూడా చూస్తాం. ఇప్పుడు అకౌంట్స్ లో మీరు చూస్తే, ఓకే 1 minute గ్రూప్ లో ఉన్నా కూడా మరో మెసేజ్ అడుగుతారు. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే మీరు మాన్యువల్ అకౌంట్స్ చేయాలంటే చాలా టఫ్ గా ఉంటాయి. సో అలాంటిది జస్ట్ మనం సాఫ్ట్వేర్ లో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతాయి. సో తర్వాత జిఎస్టికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని కూడా టాలీలో ఎలా మ్యాప్ చేయాలని కూడా మనం ఫర్దర్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సో తర్వాత మనకు ఎవరైతే మనం 8,000 ప్యాకేజ్ లో ఉన్నారో సర్టిఫికేషన్ వన్స్ మీ రిజిస్ట్రేషన్స్ అనేది మా పోర్టల్లో చేస్తూనే టాలీ ఎడ్యుకేషన్ నుంచి, టాలీ కంపెనీ ఎడ్యుకేషన్ నుంచి మీకు పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి, పాస్వర్డ్ మీ మెయిల్ పంపిస్తారు. సో ఆ మెయిల్ పాస్వర్డ్ తో మీరు ఏం చేస్తారంటే tallyeducation.com లోకి వెళ్ళి ఇక్కడ లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఒక పోర్టల్ వస్తుంది. ఈ యొక్క పోర్టల్లో మీరు చూసుకున్నట్లయితే హైబ్రిడ్ లెర్నింగ్ మాడ్యూల్, డిజిటల్ కంటెంట్, అసెస్మెంట్స్, కేస్ స్టడీ, సర్టిఫికేషన్ ఇవన్నీ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ తో టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్ తో మీకంటూ సపరేట్ పోర్టల్ అనేది టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ జనరేట్ చేస్తుంది. ఇవన్నీ కూడా మీకు వాటిలో ఉంటాయి. మీరు ప్రతిదీ కూడా అప్డేట్ అవుతూ ఉండొచ్చు. మీకు సర్టిఫికేషన్ డైరెక్ట్ గ్లోబల్ సర్టిఫికేషన్ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ సర్టిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబరు ఎక్కడ మీరు సెర్చ్ చేసుకున్నా కూడా మీకు మీ యొక్క డీటెయిల్స్ డైరెక్ట్ గా టాలీ కంపెనీ సర్వర్ లోనే సేవ్ అవుతాయి. ఇది గ్లోబల్ సర్టిఫికేషన్. ఇది 8,000 ప్యాకేజ్ లో మీకు ఇచ్చే బెనిఫిట్స్. సో తర్వాత ఐఎస్ఓ సర్టిఫికేషన్ అంటే 4,500 లో ఇచ్చే ప్యాకేజ్ లో ఈ సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోరు, మనం ముందుగానే చెప్పేస్తాం కదా. సో తర్వాత యాక్సెస్ టు టాలీ మొబైల్ యాప్. ఎప్పుడైతే మీకు సర్టిఫికేషన్ జనరేట్ అవుతుందో మీరు ప్లే స్టోర్ నుంచి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ యాప్ లో నుంచే క్లాసెస్ అనేది కూడా వినడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రతి స్టూడెంట్ కి మార్కెట్ లో మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అనేది ఉండదండి. దాని ద్వారా కంపెనీకి ఉన్న ఇండస్ట్రీ లేకపోవడం వల్ల రిక్వైర్మెంట్స్ మీ దగ్గర స్కిల్స్ లేకపోవడం వల్ల జాబ్స్ మార్కెట్లో రావు. ప్రజెంట్ మార్కెట్ సినారియో ప్రకారంగా మీరు చూసుకుంటే మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. టాలీ, ఎంఎస్ ఎక్సెల్, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ ఉన్నాయంటే మీ యొక్క రెజ్యూమ్స్ లో 100% మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ లో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ గా
మీరు కోర్స్ అనేది లెర్నింగ్ చేశారంటే విత్ ఇన్ 45 డేస్ లోపల మీరు కంపల్సరీగా జాబ్ లో ఉంటారు. అదైతే కన్ఫర్మ్ గా నేను చెప్పగలను. సో మనకి మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ టాలీలో మనకు ఉంటాయి అంటే బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్, హ్యూమన్ రిసోర్సెస్, మ్యానుఫ్యాక్చర్ అండ్ ట్రేడింగ్, సేల్స్ మార్కెటింగ్, ఫైనాన్స్ అకౌంటింగ్, ఇన్సూరెన్స్. ఈ ఆల్ ప్లేసెస్ లో మీరు చూసుకున్నట్లయితే టాలీ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఈ సెక్టర్స్ లో మీకు జాబ్స్ అవైలబిలిటీలో 100% ఉంటాయి. తర్వాత సో టాలీ అకౌంటెంట్ గా మీరు వర్క్ చేయాలనుకున్నప్పుడు దీని యొక్క కెరీర్ ల్యాడర్ ఎలా ఉంటుంది? కెరీర్ ల్యాడర్ అనేది ఎలా ఉంటుంది? జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సిఎఫ్ఓ. మీకు తెలిసినంత వరకు జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ వరకే మీకు నేమ్స్ తెలిసి ఉంటుంది. ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సిఎఫ్ఓ ఈ పేర్లు మీకు తెలిసి ఉండవు. ఓకే, సో ఎందుకంటే ఈ యొక్క క్యాడర్స్ పెరిగే కొద్దీ ఆ యొక్క పర్సన్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా కంపెనీలో పెరగడం స్టార్ట్ అవుతాయి చాలా వరకు కూడా. అది కూడా గమనించాలి. ఓకే, సో తర్వాత ప్రతి స్టూడెంట్ ఏదో ఒక యూనివర్సిటీలో డిగ్రీ సర్టిఫికేషన్ పొందుతాడు. అది వచ్చిన తర్వాత అతనికి కంప్యూటర్ పరంగా కానీ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ పరంగా కానీ ఈఆర్పి టూల్స్ గురించి అతనికి నాలెడ్జ్ లేకపోతే టెక్నికల్ స్కిల్స్ లైక్ టాలీ, ఎంఎస్ ఎక్సెల్, డిజిటల్ మార్కెటింగ్, వాళ్ళ సబ్జెక్ట్ రిలేటెడ్ పైథాన్, సి లాంగ్వేజ్, బై జావా ఇలా చూసుకున్నట్లయితే రకరకాలటి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు చూసుకున్నట్లయితే కంపల్సరీగా మార్కెట్లో గెట్ ఆన్ కాలేరు. ఎప్పుడైతే డిగ్రీ కంప్లీట్ అవుతుంది అనే మూమెంట్ లో అతనుకున్న తక్కువ ఉన్న స్కిల్స్ ని ఎప్పుడైతే అతను కరెక్షన్ చేసుకుంటాడో ఇన్ టైంలో, అది కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా, ఫండమెంటల్ స్కిల్స్ అయినా, టెక్నికల్ స్కిల్స్ అయినా, బిజినెస్ లాంగ్వేజ్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, బాడీ లాంగ్వేజ్ ఇలాంటివి ఏవైనా కావచ్చు. అతను ఇంప్రూవ్ చేసుకున్నాడంటే మార్కెట్లో 100% సక్సెస్ అవుతాడు. ఇన్ టైంలో జాబ్ లో ఉంటాడు. అది ప్రతి స్టూడెంట్ కూడా గమనించాలి. సో తర్వాత మనకు ప్రపంచంలో మనం ఎక్కడున్నా టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకుంటే వెబ్సైట్ ఏంటి అని చూసుకుంటే www.tallysolutions.com. ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మనము ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ వెబ్సైట్ నుంచి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ జనరేషన్ లో మనం చూసుకుంటే టాలీ ERP9 ఐకాన్ ఇలా ఉండేది. తర్వాత సెకండ్ జనరేషన్కి వస్తే టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా వచ్చింది. తర్వాత రీసెంట్ గా మనకి థర్డ్ జనరేషన్ అనుకోండి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా మనకి టాలీ ప్రైమ్ ఉన్న ఐకాన్ సెకండ్ జనరేషన్ నుంచి థర్డ్ జనరేషన్ లోకి వస్తే ఇలా మారింది. దాని ఐకాన్ టోటల్ గా టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా మార్చేశారు. ఓకే, జస్ట్ జనరేషన్ లాగా మీకు అర్థం అవడానికి చెప్పాను. ఓకేనా? సో ఇప్పుడు www.tallysolutions.com లోకి వెళ్తే మీకు ఈ విధంగా చూపిస్తుంది. టాలీ ప్రైమ్ కంపెనీ వాడు ఎలాంటి వర్షన్స్ న్యూ రిలీజ్ చేసినా మీకు tallysolutions.com లో పెడతాడు. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా టాలీ ప్రైమ్ రిలీజ్ 6.0, ఇది మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తాం. ఈ టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్ ఉంది కదా, ఇది ఆడిటర్స్, సిఎస్ ఉపయోగిస్తారు. ఆడిటర్స్, సిఎస్ ఉపయోగిస్తారు. సో తర్వాత ఇవే ఒరిజినల్ లైసెన్స్ మీకు కావాలి అనుకుంటే సిల్వర్ 22,500 ప్లస్ 18% జిఎస్టీ అంటే 26,550 రూపీస్ అవుతుంది. సిల్వర్ అంటే ఒక సిస్టమ్ లోనే పనిచేస్తుంది. ఇది ఒకవేళ రెంటల్ కావాలి అనుకుంటే 750 ప్లస్ 18% జిఎస్టీ, ఓకే 900 వరకు పడుతుంది. ఇది సిల్వర్ రెంటల్. తర్వాత గోల్డ్, సో 67,500 ప్లస్ 18% జిఎస్టీ, సో ఐ థింక్ 80,000 పడుతుంది. మల్టీ యూజర్ అంటారు, అంటే ఒక సిస్టమ్ తో 10 సిస్టమ్స్ కనెక్ట్ చేయొచ్చు. గోల్డ్ రెంటల్ 2,250 ప్లస్ 18% జిఎస్టీ, ఓకే ఇది మనకి 3,000 వరకు పడుతుంది. ఇవి ఒరిజినల్ ప్రైజెస్ లేదా డైరెక్ట్ టాలీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇవి ఒరిజినల్ ప్రైజెస్. సో తర్వాత టాలీ సాఫ్ట్వేర్ మీ సిస్టంలో ఇన్స్టలేషన్ చేసిన తర్వాత కంపెనీ క్రియేషన్ ఇలా చేస్తాం. సో తర్వాత గేట్వే ఆఫ్ టాలీ ఇలా ఉంటుంది. సో తర్వాత పర్చేజ్ వోచర్ ఇలా కనబడుతుంది. సో తర్వాత సేల్స్ వోచర్ ఇలా ఉంటుంది. సో తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఇలా కనబడుతుంది. ట్రయల్ బ్యాలెన్స్ ఈ విధంగా షో చేస్తుంది. బ్యాలెన్స్ షీట్, తర్వాత క్లోజింగ్ స్టాక్,
తర్వాత ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై ఇలా కనపడుతుంది. ట్యాక్స్ ఇన్వాయిస్ ఈ విధంగా షో చేస్తుంది, బిల్ ఆఫ్ సప్లై ఈ విధంగా షో చేస్తుంది. బిల్ ఆఫ్ సప్లైకి ట్యాక్స్ ఉండదు. మనకు టాలీ నేర్చుకుంటే ఫ్రెషర్ శాలరీ యాజ్ పర్ మార్కెట్ రూల్ ప్రకారంగా 10,000 నుంచి 25,000 వరకు బేస్డ్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్, వర్క్ స్పీడప్ ను బట్టి ఫ్రెషర్ గా శాలరీస్ ఇలా ఉంటాయి. ఒకవేళ నీకు 3 years ఎక్స్పీరియన్స్ కానీ 5 years ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే 26,000 నుంచి మాక్సిమం 1 lakh వరకు కూడా శాలరీ రేంజెస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. మీకు రిటర్న్ ఫైలింగ్ ఇవన్నీ ఇంకా బాగా వచ్చాయనుకుంటే మీకు 70,000 1 lakh కూడా రీచ్ అవడానికి మార్కెట్ లో ఛాన్సెస్ ఉంటుంది. సో తర్వాత అసలు టాలీ అంటే ఏంటి? టాలీ ఫుల్ ఫామ్ ఏంటిమా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాలీ? టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ఎనీవన్? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీ? వైశాలి, ధీరజ్, హరి, మీనాక్షి, నితిన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్? యా, రిమైనింగ్ గైస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాలీ? Transactions allowed in a ట్రాన్స్ line. The transactions allowed in a So, linear line. ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్. ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April April 1st to March 31st. April 1st April 1st to to March మార్చి 31st. ఓకే, ఇది 31st. ఇండియా ఫైనాన్స్ ఇయర్. 31st. అమెరికా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? వెరీ January 1st. January జనవరి 1st to 1st టు December డిసెంబర్ 31st. ఇది అమెరికా ఫైనాన్స్ ఇయర్. ఈ ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడుతుందా? ఆధారపడుతుంది. ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడుతుందా? ఆధారపడుతుంది. ఆధారపడుతుంది. డిపెండెంటా? ఇండిపెండెంటా? డిపెండెంట్. ఎందుకని? Dependent. ఎందుకు గైస్? అంటే ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్స్ నెక్స్ట్ ఇయర్ మనం సో మనకి నెక్స్ట్ ఇయర్ 3 months మీద మనం ఆధారపడుతున్నాం, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. కాబట్టి దీన్ని మనం ఇండియా ఫైనాన్స్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడుతుంది, మనం డిపెండెంట్. అదే అమెరికా ఫైనాన్స్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడదు, సో అది ఇండిపెండెంట్. ఓకే, ఇండిపెండెంట్. సో ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1/4 తో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది. అదే అసెస్మెంట్ ఇయర్ అంటే న్యూ ఇయర్ ని అసెస్మెంట్ ఇయర్ అంటాం. అంటే మన బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని డేట్ వైజు, మంత్ వైజు, ఇయర్ వైజు సీక్వెన్స్ లో, మంత్ వైజు, డేట్ వైజు, ఇయర్ వైజు సీక్వెన్స్ లో, ఆర్డర్ లో మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని మెయింటైన్ చేస్తూ వెళ్తాం. కాబట్టి ఫైనల్ గా మన బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా అనేది తెలుస్తుంది. కాబట్టి సో దీన్నే మనం టాలీ ఫుల్ ఫామ్ అని మనం చెప్తాం. ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్ అని మనం చెప్తాం. ఓకేనా? డన్. సో తర్వాత నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద టాలీ? టాలీ అంటే ఇది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మనం చెప్తున్నాం. ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఓకే, ఇది ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తుందమ్మా టాలీ అనేది? చెప్పండి. ఇప్పుడు సర్వీస్ కంపెనీ ఉంది, ట్రేడింగ్ కంపెనీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఓకే, సో సర్వీస్ ఎక్కడ జరుగుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుంది? చెప్పండి చూద్దాం. ఎనీవన్? చెప్పండి గైస్. సర్వీస్ అంటే రెస్టారెంట్స్, Okay. హాస్పిటల్స్, ఇంకా? స్కూల్స్, ఓకే, వెరీ గుడ్. ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుందమ్మా? ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుంది? చెప్పండి. ట్రేడింగ్ ఎక్కడ Trading. జరుగుతుంది? షాప్స్, ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? అదే ఎలాంటి ఇండస్ట్రీస్? ఓకే, సర్వీస్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవి 3 కూడా ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లో మనం మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు సర్వీస్ లో ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. సో కాలేజెస్, స్కూల్స్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, చారిటీస్ ఈ ప్లేసెస్ లో సర్వీస్ జరుగుతుంది, ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. ట్రేడింగ్ అంటే ఏంటి?
మొబైల్ షాప్ కానీ, ఫర్నిచర్ షాప్ కానీ, ఆటోమొబైల్ షాప్ కానీ, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, మెడికల్ స్టోర్ కానీ, క్లాస్ షోరూమ్ కానీ ఏదైనా కావచ్చు. బయ్యింగ్ అండ్ సెల్లింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ప్రోడక్ట్ తయారు చేయడం. అది వివో మొబైల్స్ కావచ్చు, టాటా కార్స్ కావచ్చు, హోండా బైక్స్ కావచ్చు, హెరిటేజ్ మిల్క్ ప్యాక్ కంపెనీ కావచ్చు, హెచ్పి ల్యాప్టాప్స్ కంపెనీ కావచ్చు, గుడ్ డే బిస్కెట్స్ కంపెనీ కావచ్చు. ఒక ప్రోడక్ట్ ని తయారు చేసేదాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఆ ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత ఆ ఫ్యాక్టరీ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లోకి వచ్చేసి ట్రేడింగ్ అనేది జరుగుతుంది. అది మొబైల్ అయినా, కార్ అయినా, ఓకేనా, మిల్క్ అయినా, ల్యాప్టాప్స్ అయినా ఏదైనా కావచ్చు. సో లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి వాటిని పర్చేజ్ చేసి లోకల్ గా సేల్ చేస్తారు. ఏదైనా చెడిపోయింది అనుకోండి, సర్వీస్ సెంటర్ పంపిస్తారు. ఇవి మూడు ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, ఇవి మూడు ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ కి ట్రేడింగ్ లింక్ అవుతుంది, ట్రేడింగ్ కి సర్వీస్ లింక్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అన్ని కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. లింక్ లేకుండా ఏ బిజినెస్ కూడా ఉండదు. గమనించాలి. లింక్ లేకుండా అసలు ట్రాన్సాక్షన్స్ జరగవు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో సర్వీస్ ఇండస్ట్రీస్ లో ఫైనాన్స్ కంట్రోలర్ అంటారు, అకౌంటింగ్ మేనేజర్ అంటారు, ట్యాక్స్ అకౌంటెంట్ అంటారు, ఆడిట్ మేనేజర్ అంటారు. అదే ట్రేడింగ్ ఇండస్ట్రీస్ లో అకౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ అకౌంటెంట్, అకౌంటింగ్ కంట్రోలర్, అకౌంటింగ్ అనలిస్ట్ అంటారు. అదే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో క్లర్క్, బుక్ కీపర్, జూనియర్ అకౌంటెంట్, అకౌంటింగ్ ట్రైనీ అంటారు. నేమ్స్ చూడండి, ఒక్కొక్క చోట వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్క నేమ్స్ అనేది ఎంప్లాయీస్ ని పిలవడం జరుగుతుంది. సో తర్వాత ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలమ్మా? ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏం కావాలి చెప్పండి? చెప్పండి గైస్. ఒక కంపెనీ, వెరీ గుడ్. ఒక కంపెనీ మనకు కావాలంటే, స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్, క్యాపిటల్ కావాలి. ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? బిజినెస్ కా రిసోర్స్ ఏం కావాలి? రిసోర్స్ ఏం కావాలి? ల్యాండ్, ల్యాండ్, ఫర్నిచర్, ఇంకా ల్యాండ్. సో ల్యాండ్, Place. బిల్డింగ్, ఇంకా ల్యాండ్, బిల్డింగ్, లేబర్స్, రా మెటీరియల్స్, ఇంకా లేబర్స్ మిషనరీ. యా. అంటే రా సో ఇవన్నీ మెటీరియల్, కావాల్సిందే కదా. మిషనరీ, Hmm. ఫర్నిచర్, ఇవన్నీ కావాల్సిందే. అంటే మిషనరీ, ఓన్లీ ఫర్నిచర్, క్యాపిటల్ ఉంటేనే సరిపోదండి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే. కంపల్సరిగా రిసోర్స్ ఉండాలి. సో ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, మిషనరీ ఇవన్నీ కూడా ఉండాలి. వీటితో పాటు ఎఫెక్టివ్ ప్లానింగ్ కూడా ఉండాలి. వీటితో పాటు మనకి ఎఫెక్టివ్ ప్లానింగ్ తో ఒక బిజినెస్ అనేది మనం రన్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. సో తర్వాత మనకి టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మనకి ఇండియాలో బెంగళూరులో ఉంది. సో ఎప్పుడు టాలీని ఇంట్రొడ్యూస్ చేశారు? 1986 లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు టాలీ నేమ్ ఏముంది? పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవారు. తర్వాత 1999 లో దాన్ని టాలీ సొల్యూషన్స్ గా మార్చారు. టాలీ సొల్యూషన్స్ గా దాన్ని మార్చడం జరిగింది. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా టాలీ సాఫ్ట్వేర్ మీ సిస్టమ్ లో ఇన్స్టాలేషన్ అవ్వాలంటే మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏముండాలి? ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 ఆర్ అబోవ్ ఉండొచ్చు. సిస్టమ్ టైప్ 64 బిట్ ఉండాలి. సో మినిమం ర్యామ్ 4 GB ఆర్ మోర్ ఉండాలి. హార్డ్ డిస్క్ 44.1 MB ఉండొచ్చు. ప్రాసెసర్ i3 కానీ, i5 కానీ, i7 కానీ ఉండొచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ పెట్టుకోవాలి. మానిటర్ రెజల్యూషన్ 1024x768 ఆర్ హైయర్ ఎంతైనా ఉండొచ్చు. ఇది మినిమం మీ సిస్టమ్ లో ఉండవలసిన కాన్ఫిగరేషన్. సో తర్వాత వర్షన్స్ ఉంటాయి కదా మన టాలీలో. సో ఫస్ట్ 1986 లో టాలీని ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక గ్లోబల్ లీడర్ గా ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ మంచిగా 90% బిజినెస్ పీపుల్ కి ఇండియాలో ఉపయోగపడే విధంగా ఇది మార్కెట్ లో నెంబర్ 1 గా నిలబడింది. అదర్ కంట్రీస్ కూడా మోర్ దాన్ 100 కంట్రీస్ పైగానే దీన్ని యూజ్ చేశారు. సో అప్పుడు మనకు వ్యాట్ ఉన్నింది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. 1/4/2005లో ఇండియాలోకి వ్యాట్ వచ్చింది. సో అప్పుడు పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. సో తర్వాత నెక్స్ట్ వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడేది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అంటాం. తర్వాత మరికొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తూ 2006 లో టాలీ ERP9 మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్ కూడా వచ్చింది. తర్వాత 2012లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్ కూడా దీన్ని యాడ్ చేయడం జరిగింది. 1/7/2017లో జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కూడా యాడ్ చేశారు. సో పూర్తిగా మన ఇండియాలో వ్యాట్ ని తీసేసి జిఎస్టిని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం.
పర్చేజ్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అదర్ స్టేట్ నుంచి కానీ విత్ ఇన్ ద స్టేట్, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. అదే విత్ ఇన్ ద స్టేట్ లో అయితే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. 2018లో జీసీసీ వ్యాట్ గల్ఫ్ కంట్రీకి సెట్ అయ్యే విధంగా ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. ఇంకా 2020లో టాలీ ఈఆర్పీ అని కాకుండా టాలీ ప్రైమ్ గా పూర్తిగా దాన్ని మార్చడం జరిగింది. ఇవి వర్షన్స్ అని మనం చెప్తాం. తర్వాత ఓవరాల్ 2.0 మిలియన్ ఎంఎస్ఎంఈ అండ్ ఎంఎన్సీ కంపెనీస్ లో టాలీని యూజ్ చేస్తారు. మెనీ యూనివర్సిటీస్ కానీ, సిఎస్ కానీ, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ కానీ, సో 1000+ కాలేజెస్ కూడా టాలీని ప్రిఫర్ చేస్తారు. మనకు టాలీ సొల్యూషన్స్ అంటే సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది. సో టాలీ ఎడ్యుకేషన్ అంటే మనకు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఫౌండర్ ఈయన భారత్ గోయింకా కొడుకు, భారత్ గోయింకా ఫాదర్ శ్యామ్ సుందర్ గోయింకా. సో భారత్ గోయింకా కొడుకు ఈయన తేజస్ గోయింకా. సో ఈయన హయాంలో టాలీ ERP9, ఇప్పుడు తేజస్ గోయింకా వచ్చాడు కాబట్టి టాలీ ప్రైమ్. సో వాళ్ళకి అప్పుడే పెద్ద పెద్ద కంపెనీస్, మిల్స్ ఉన్నాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కంటే సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అనేసి వీళ్ళు టాలీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా నాస్కామ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బెస్ట్ ఇండియన్ సాఫ్ట్వేర్ అనేసి. సో వాట్ డస్ టాలీ ఆఫర్ టు బిజినెస్ పీపుల్ అండ్ కంపెనీస్? ఏం ఆఫర్ చేస్తుంది? మనం నేర్చుకునే కంటెంట్ ఏంటి? చూడండి, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1లో మనం నేర్చుకునే కంటెంట్, ఇది ఒరిజినల్ కంటెంట్ మా డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచే ఎక్స్పర్ట్స్ తయారు చేసిన కంటెంట్. సో వాళ్ళ ఇచ్చిన ఇండెక్స్ ఏదైతే ఉంటుందో వాటినే మీకు నేర్పించడం జరుగుతుంది. ఈ కంటెంట్ ఓన్లీ ఆథరైజేషన్ ఇన్స్టిట్యూషన్ ఏవైతే ఉంటాయో ఏపీఆర్ తెలంగాణలో వాళ్ళు మాత్రమే ఈ ఒరిజినల్ కంటెంట్ స్టూడెంట్స్ కి నేర్పిస్తారు. రిమైనింగ్ వాళ్ళు బయట ఎక్కడ నేర్చుకున్నా కూడా అంతా ఫేక్. ఆ యూట్యూబ్ లో చూసుకొని 4 ప్రాబ్లమ్స్ రాసుకొని అవి మీకు నేర్పిస్తూ ఉంటారు. ఎవరైతే టాలీ ఎడ్యుకేషన్ అండర్ సర్టిఫికేషన్ పొంది ఉంటారో వాళ్ళు మాత్రమే ఒరిజినల్ కంటెంట్ అనేది స్టూడెంట్స్ కి నేర్పించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1 కంటెంట్. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇంట్రడక్షన్ టు టాలీ ప్రైమ్, మెయింటైనింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, రికార్డింగ్ అండ్ మెయింటైనింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్, జనరేటింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ MIS రిపోర్ట్స్, డేటా సెక్యూరిటీ, కంపెనీ డేటా మేనేజ్మెంట్, GST, కేస్ స్టడీస్ 1. ఇది లెవెల్ 1 కంటెంట్. లెవెల్ 2 కంటెంట్ టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2, స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్స్, పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్ అండ్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ అండ్ డెట్స్, బడ్జెట్ అండ్ సినారియోస్, జనరేటింగ్ అండ్ ప్రింటింగ్ రిపోర్ట్స్, GST, కేస్ స్టడీస్ 2. ఇది లెవెల్ 2 కంటెంట్. సో టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 కంటెంట్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, TDS, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ డేటా, మూవింగ్ టు ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, కేస్ స్టడీస్ 3. ఇది లెవెల్ 3 కంటెంట్. టాలీ ప్రొఫెషనల్ లెవెల్ 4 అనుకోండి, మల్టీ కరెన్సీ, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, TCS, పేరోల్, ఇవన్నీ కూడా టాలీ ప్రొఫెషనల్ లో మనం నేర్చుకుంటాం. ఇంకా GST యూజింగ్ టాలీ ప్రైమ్ లెవెల్ 5 అనుకోండి, ఇంట్రడక్షన్ టు GST, రెగ్యులర్ డీలర్ అండర్ GST రెజ్యూమ్, B2 బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కస్టమర్ అండ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్ అండ్ GST రిజిస్ట్రేషన్స్, ఇన్వాయిసింగ్, వే బిల్, ఫైలింగ్, GST రిటర్న్స్, GSTR 1 అండ్ GSTR 3B. ఇది లెవెల్ 5 అనుకోండి. తర్వాత టెక్నికల్ పాయింట్స్, కంపెనీ పాస్వర్డ్ సెట్టింగ్స్, డేటా బ్యాకప్ అండ్ రిస్టోర్, డేటా కన్వర్ట్ టు ఎక్సెల్ అండ్ JPG, టోటల్ ఇన్వాయిస్ సెట్టింగ్స్, ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ డీటెయిల్స్, స్ప్లిట్ కంపెనీ, ఇయర్ అండ్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా టెక్నికల్ పాయింట్స్ గా మనం నేర్పిస్తాం. ఇంకా తర్వాత టాలీలో 3.0లో వచ్చిన ఫీచర్స్, కొన్ని ఫీచర్స్, మల్టిపుల్ GST రిజిస్ట్రేషన్స్, సెట్ అండ్ ఆల్టర్ కంపెనీ డీటెయిల్స్, మల్టీ ఓచర్ నెంబర్ సిరీస్, సో ఇన్సర్ట్ అండ్ డిలీట్ కాపీ ఓచర్స్, రీయూజ్ డిలేటెడ్ ఓచర్ నెంబర్స్, ఇవన్నీ టాలీ ప్రైమ్ 3.0లో వచ్చిన ఫీచర్స్. 4.0లో వచ్చిన ఫీచర్స్, ఇంపోర్ట్ డేటా టాలీ ఫ్రమ్ ఎక్సెల్ టు టాలీ, వాట్సాప్ డాష్బోర్డ్. 5.0లో వచ్చిన ఫీచర్స్, నోటిఫికేషన్ బెల్ ఐకాన్, స్ట్రిప్ వ్యూ, విచ్ వర్షన్ యు ఆర్ యూజింగ్ అండ్ ఎనేబుల్ API యాక్సెస్, చెక్ వెండర్ అండ్ కస్టమర్ GST స్టేటస్, సో ఇవన్నీ కూడా. 6.0లో వచ్చిన ఫీచర్స్, టాలీ ఐకాన్ చేంజెస్, టాలీ క్యాపిటల్, కంపెనీ ప్రొఫైల్, స్ప్లిట్ డేటా, ఆఫ్టర్ స్ప్లిట్ డేటా, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఆల్ GST ఆప్షన్స్.
ఇంకా అడ్వాన్స్డ్ ఎక్సెల్, స్టూడెంట్స్ మార్క్ లిస్ట్, ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్, ఫైనాన్షియల్ డేటా, డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్, పార్ట్నర్షిప్ టేబుల్, వీలుకప్, హెచ్లుకప్, డిస్కౌంట్ టేబుల్, ఎలక్ట్రిసిటీ బిల్, ఫిల్టర్, పైవోట్ టేబుల్, గోల్ సిక్స్, సబ్ గ్రూప్స్, ఇంకా చాలా కంటెంట్ ఉంటుంది. అది కూడా మనం డిస్కషన్ చేస్తాం. ఇది మనం టాలీలో ఒరిజినల్ కంటెంట్ మనం నేర్పించేది. సో తర్వాత రిపోర్ట్స్, ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ కూడా మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కంపెనీ క్రియేషన్, లెజర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ చేస్తే చాలు. ఈ రిపోర్ట్స్ అనే ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. మార్కెట్లో టాలీనే కాదండి, టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. బట్ మార్కెట్లో 93% టాలీని యూజ్ చేస్తారు. సో ఎక్కడెక్కడ టాలీని యూజ్ చేస్తాం? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, ఈ ప్లేసెస్ లో టాలీని యూజ్ చేస్తాం. క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్. ఫ్లాగ్షిప్, ప్రతి బిగ్ ఆర్గనైజేషన్స్ లో వీళ్ళందరూ ఉంటారండి. టాటా కంపెనీలో కానీ, రిలయన్స్ కంపెనీలో కానీ, విప్రోలో కానీ, ఇన్ఫోసిస్ లో కానీ, వీళ్ళందరూ ఉండాల్సిందే. వీళ్ళందరూ లేకుంటే అసలు బిజినెస్ రన్ కాదు. ఎవరు వర్క్ చేయాల్సింది వాళ్ళు చేయాలి. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ చేయాలి, ఇన్వెంటరీ డిపార్ట్మెంట్ ఇన్వెంటరీ చేయాలి, పార్ట్నర్షిప్ ఫామ్ పార్ట్నర్షిప్ చేయాలి, బ్రాంచ్ అకౌంటింగ్ చేస్తాం, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ వాళ్ళు చేస్తారు, ఆడిటర్స్ అనాలిసిస్, పేరోల్ మేనేజ్మెంట్, అకౌంటింగ్, గవర్నమెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్, కస్టమర్స్, వీళ్ళందరూ అండి ఎవరు వర్క్ వాళ్ళు చేస్తూ ఉంటారు బిగ్ ఆర్గనైజేషన్స్ లో. సో అది టాలీకి సంబంధించి. ఇంకా జిఎస్టీకి వస్తే, జిఎస్టీ అంటే ఏంటి? ఫస్ట్ ఏ కంట్రీలో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేశారు, తర్వాత ఎన్ని కంట్రీస్ ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు, మన ఇండియాలోకి ఈ కాన్సెప్ట్ ని ఎవరు తీసుకొచ్చారు, సో ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇండియాలో ఎలా ఉండింది, తర్వాత దాన్ని రీనేమ్ చేస్తూ ప్రజెంట్ ఎలాంటి ట్యాక్సెస్ మార్కెట్ లో తీసుకొచ్చారు, సో మార్కెట్ లో మనకు టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎంతమంది ఉన్నారు, ఓకే. సో ఇవన్నీ కూడా మనం జిఎస్టీ కాన్సెప్ట్ లో డిస్కస్ చేస్తాం. ఎలాంటి పర్సంటేజెస్ మనకు ఉన్నాయి ప్రజెంట్, సో 0%, 5%, 12, 18, 28. సో ఏ ఐటమ్ ఏ పర్సెంట్ కిందకి వస్తుంది, ఎవరు ఎంత ట్యాక్స్ పే చేయాలి, ఓకే. ఇవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్ లో క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. సో గెట్ సర్టిఫైడ్, గెట్ రికగ్నైజ్, గెట్ ఎంప్లాయిడ్. ఇది మా టాలీ ప్రైమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సంబంధించిన డెమోన్స్ట్రేషన్స్. క్లియర్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్ గైస్? ధీరజ్, హరి, మీనాక్షి, వైశాలి, శివ, గణేష్, ఎనీ డౌట్స్? సో టాలీ ప్రైమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్ లో ఫస్ట్ No, sir. క్లాస్ డెమోన్స్ట్రేషన్స్ అనేది క్లియర్ నో అయిపోయింది. సార్. సో చాలా మందికి టీమ్స్ కొత్త అండి, స్టార్టింగ్ లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ కొంతమంది జాయిన్ అవుతారు, చాలా మందికి ఇంకా అర్థం కానట్టుంది. వాళ్ళకు చెప్పాము కూడా ఆల్రెడీ, కొంచెం మంది డిస్టర్బ్ అయినట్టున్నారు. టుమారో వాళ్ళకి ఇంకా కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు జాయిన్ అవుతారు, ఓకే. సో ప్లే స్టోర్ నుంచి టీమ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. టీమ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత నేను క్లాస్ లింక్ ఇస్తే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే గ్రూప్ లో యాడ్ అయిపోతారు. మీరు రెగ్యులర్ గా 8 o'clock టాలీ ప్రైమ్ టాలీ బ్యాచ్ 71 ఓపెన్ చేశారనుకోండి, జాయిన్ అనే ఆప్షన్ వస్తుంది. జస్ట్ జాయిన్ అవ్వాలి. 8 o'clock జస్ట్ జాయిన్ అవుతే చాలు. సో ఇది కాల్ రాదు, స్కైప్ లాగా కాల్ రాదు. టాలీ ప్రైమ్ బ్యాచ్ ఓపెన్ చేసుకోవాలి, జాయిన్ అవ్వాలి, అంతే. అంతకుమించి ఏమి ఉండదు మా చేసేది, ఓకేనా? క్లియరా గైస్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. యా చెప్పండి బ్రదర్. నో సార్. సార్ సార్ నేను గణేష్ కుమార్ సార్. సార్ మళ్ళీ మమ్మల్ని న్యూ బ్యాచ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలా సార్ మేము? సంబంధం లేదు, ఓకే. సార్ మేము ఎలా సార్ ఇప్పుడు అంటే టుమారో క్లాస్ కి మాకు లింక్ రావట్లేదు సార్. ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే సార్.
క్లియర్ గైస్? రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యా. సో మా ఈ వీడియోస్ అన్ని కూడా No, మీకు sir. మెయిల్ యాక్సెస్ ఇస్తాను.